శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ కి ఏమేమి చేంజెస్ జరిగినాయి అంటే టవర్ 1, టవర్ 2 దగ్గర నాన్ టవర్ ఏరియాలో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే సగం వరకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే టవర్ 1 దగ్గర కొత్తగా ఇప్పుడు ఒక టవర్ కెన్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే ఒక నోడ్ ఫిక్స్ చేశారు. అలాగే కోరవాల్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. దానిపైన ఇప్పుడిప్పుడే షటరింగ్ వేసి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 3 విషయానికి వస్తే టవర్ 3 దగ్గర చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకో లెవెల్ కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. ఒక 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే ఏంటంటే ప్రెసెంట్ కోర్ వాల్ కూడా లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు మొత్తం ఒక లెవెల్ వరకు అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే సగం వరకు కోర్ వాల్ పై వరకు అయితే వచ్చేసింది. ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా కోర్ వాల్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద కోర్ వాల్ మొత్తం పైకి అయితే లెగుస్తుంది. అలాగే ఇంకా బీమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. బీమ్స్ వచ్చేసి మనకి కోర్ వాల్ కి కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. చాలా వరకు బీమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా టవర్ 4 దగ్గర లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు నాన్ టవర్ ఏరియాలో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతూ కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే టవర్ 5 దగ్గర కూడా చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. టవర్ 5 దగ్గర ఏంటంటే సగం వరకు కోర్ వాల్ అంతా పైకి లేగిస్తుంది. ఇంకా మిగతా వైపు ఏంటంటే షటరింగ్ వేసే పనులు జరుగుతున్నాయి. ఇంకా ఏంటంటే మొత్తం చుట్టూ లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు కోర్ వాల్ చుట్టూ ఏంటంటే బీమ్స్ ఫిక్స్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం కోర్ వాల్ కి కనెక్ట్ చేస్తూ బీమ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. వాటిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించి నేను ఈ వీక్ లో ఏమేమి చేంజెస్ జరిగినాయి, అలాగే మొత్తం 5 ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో డీటెయిల్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్స్ వ్యూ చూడండి. ఇక్కడ నుండి ఎలా కనిపిస్తున్నాయో. ఈ 5 ఐకానిక్ టవర్స్ ఒక లెవెల్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా సెకండ్ లెవెల్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ లో టవర్ 3 వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక లెవెల్లో ఏంటంటే ఇప్పుడు బీమ్స్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు సెకండ్ లెవెల్ కి సంబంధించిన ఏంటంటే 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ లో ఈ టవర్ 3 చాలా హైట్ వరకు అయితే వచ్చింది. దీనికి సంబంధించిన కోర్ వాల్ కూడా చాలా హైట్ వరకు అయితే నిర్మించారు. ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఈ కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ కోర్ వాల్ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. దాన్ని అటాచ్మెంట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. అలాగే టవర్ 5 దగ్గర కొత్తగా ఒక నోడ్ అయితే ఫిక్స్ చేశారు. ఈ టవర్ 5 దగ్గర కూడా ఏంటంటే చుట్టూ బీమ్స్ ఫిక్స్ చేస్తున్నారు. బీమ్స్ ఫిక్స్ చేస్తూ అలాగే ఇంకోవైపు ఏంటంటే దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది టవర్ 5 దగ్గర డక్ షీట్ ఏర్పాటు చేసే వర్క్ అన్నమాట. దీని చుట్టూ ఏంటంటే బీమ్స్ ఫిక్స్ చేసుకుంటూ కోర్ వాల్ కి అయితే కనెక్టివిటీ ఇచ్చారు. ఈ కోర్ వాల్ కూడా ఏంటంటే సగం వరకు షట్టరింగ్ వేసి పైన మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏంటంటే దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. బీమ్స్ మొత్తం చూడండి ఎన్ని బీమ్స్ ఫిక్స్ చేశారో. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడండి. ఈ 5 ఐకానిక్ టవర్స్ కూడా ఏంటంటే ఒక లెవెల్ అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర నాన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. మెయిన్ టవర్స్ దగ్గర పనులు జరుగుతున్నాయి. అలాగే రిటైనింగ్ వాల్ దగ్గర కూడా దాదాపు పనులు పూర్తవడానికి అయితే వచ్చినాయి. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇందులో 4 వచ్చేసి హెచ్ఓడి టవర్స్, 5వది వచ్చేసి జిఏడి టవర్ అంటారు. హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మొత్తం ఆ 4 టవర్లలో ఉంటారు. ఇంకా జిఏడి టవర్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మొత్తం జిఏడి టవర్లో అయితే ఉంటుంది. ఆ జిఏడి టవర్లోనే ఏంటంటే సీఎం గారి ఆఫీస్ కూడా ఉంటుంది. దానిపైన హెలిప్యాడ్ కూడా నిర్మిస్తారు. ఈ 4 హెచ్ఓడి టవర్స్ వచ్చేసి బేస్మెంట్ G+40 ఫ్లోర్స్ తో ఉంటే జిఏడి టవర్ వచ్చేసి బేస్మెంట్ G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ టవర్ 1 దగ్గర చూడండి నాన్ టవర్ ఏరియాలో లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు సగం వరకు రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయింది. అలాగే ఎక్కడైతే కాంక్రీటింగ్ కంప్లీట్ అయిందో అక్కడ ఏంటంటే బీమ్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం పిల్లర్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడండి
మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సగం వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు మొత్తం ఇలా ఇదంతా కంప్లీట్ అయింది ఏరియా మొత్తం. అలాగే ఇప్పుడిప్పుడు ఏంటంటే ఇంకో టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులైతే జరుగుతున్నాయి ఇక్కడ. ఈ టవర్ 1 దగ్గర కూడా ఏంటంటే ఈ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్ కూడా చాలా వరకు చాలా హైట్ వరకు సైడ్ మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి షట్టరింగ్ వేశారు. దాని లోపల ఒకేసారి కాంక్రీటింగ్‌తో ఆ కోర్ వాల్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు. దానిపైన మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి ఈ టవర్ 1 దగ్గర కూడా ఏంటంటే ఈ కోర్ వాల్‌కి ఈ బీమ్స్ ఫిక్స్ చేసుకుంటూ వెళ్లారు. ఆ బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని నోడ్‌లయితే ఇంకా ఫిక్స్ చేయాల్సుంది. దీని పైన మొత్తం చూడండి. ఇక్కడ సైడ్ మొత్తం ఏంటంటే మొత్తం షట్టరింగ్ ఏసారు చుట్టూ. దాని లోపల కాంక్రీటింగ్‌తో మొత్తం కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడిప్పుడే దాని పైనొచ్చేసి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇయన్నీ చేస్తున్నారు. ఈ టవర్ 1, టవర్ 2 వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. మనం లాస్ట్ వీక్ అప్డేట్ ఇచ్చినప్పటికి ఇప్పటికైతే చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లాస్ట్ వీక్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ కోర్ వాల్ వచ్చేసి అప్పుడే షట్టరింగ్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు షట్టరింగ్ అంతా కంప్లీట్ చేసి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ ఒక టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 టవర్ క్రేన్లు ఉన్నాయి. ఇంకో టవర్ క్రేన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టవర్ క్రేన్లు వచ్చేసి మెటీరియల్ సప్లై చేయడానికైతే బాగా ఉపయోగపడతాయి. అందుకే ఒక్కొక్క టవర్‌కి ఒక 3 టవర్ క్రేన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ టవర్ క్రేన్లే కాకుండా మొబైల్ క్రేన్స్ అయి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా టవర్ 2 విషయానికొస్తే ఏంటంటే, ఈ టవర్ 2 దగ్గర మొత్తం చుట్టూ ఈ నోడ్‌లయితే ఫిక్స్ చేశారు మాక్సిమం. కొన్ని నోడ్‌లొకటే ఫిక్స్ చేయాల్సుంది. ఇక్కడ కూడా ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ వేసి మొత్తం కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఈ 2 టవర్‌లతో పోల్చుకుంటే టవర్ 1కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతుంది. కోర్ వాల్ అయితే ఈ టవర్ 2తో పోల్చుకుంటే చాలా హైట్ వరకైతే వచ్చింది. ఇంకా రిటైనింగ్ వాల్ వైపు కూడా మీరు చూడండి. రిటైనింగ్ వాల్ కూడా మాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయింది ఈ టవర్ 2 చుట్టూ. ఇంకా టవర్ 1 వైపు ఏంటంటే అటువైపు ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ ఈ కార్నర్‌లో వచ్చేసి బీమ్స్ ఫిక్స్ చేసుకుంటూ కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేశారు. అలాగే ఇటువైపు కార్నర్‌లో కూడా బీమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న ఈ 5 ఐకానిక్ టవర్స్‌లు ఏంటంటే ఇండియాలోని ఎక్కడా లేని విధంగా డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ టెక్నాలజీ మన ఇండియాలో ఎక్కడా లేదనమాట. ఈ 5 ఐకానిక్ టవర్స్ పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ ఇయ్యే అవుతాయి. ఇక్కడ నుండి చూడండి పైన ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారో. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో టవర్ 3కి సంబంధించిన వర్క్సే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అన్ని ఐకానిక్ టవర్స్‌లలో ఏంటంటే ఈ టవర్ 3 ఒకటే చాలా హైట్ వరకైతే వచ్చేసింది. ఈ టవర్ 3 చుట్టూ ఏంటంటే బీమ్స్ ఫిక్స్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే దానిపైన ఇంకో లెవెల్‌కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ కూడా ఫిక్స్ చేశారు. ఈ కోర్ వాల్ కూడా ఏంటంటే లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు మొత్తం ఒక లెవెల్ వరకు ఉండేది కోర్ వాల్. ఇప్పుడేంటంటే ఇంకో సగం వరకు పైకి లెగిసింది. ఇలా సగం సగం ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ వేసి, రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి, దాంట్లో కాంక్రీటింగ్‌తో ఈ కోర్ వాల్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు. దీన్ని అటాచ్ చేసుకుంటూ ఏంటంటే, ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కానివ్వండి, వాటి పైన నిర్మిస్తున్న నోడ్‌లు కానివ్వండి, వాటితో ఈ బీమ్స్‌తో అటాచ్‌మెంట్ ఇస్తున్నారు. డైరెక్ట్‌గా కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు పైన కనిపిస్తున్న 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క కాలమ్ యొక్క బరువు ఎంత ఉండిద్దంటే దాదాపు 18,500 కేజీల వరకు ఉంటుంది. అంటే 18.5 టన్స్ బరువుతో ఉంటుంది ఒక్కొక్క కాలమే. దాని పైన ఉండే నోడ్ వచ్చేసి దాని బరువు దాదాపు 21 టన్నుల వరకైతే ఉంటుంది. అంటే అంత బరువైన నోడ్‌లు కానివ్వండి, ఈ డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్‌నైతే ఫిక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐకానిక్ టవర్‌కేంటంటే దాదాపు 4 మీటర్ల డెప్త్ వరకు కాంక్రీటింగ్‌తో ఫిల్ చేశారు. ఒక్కొక్క టవర్ వచ్చేసి 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని హైట్ కూడా దాదాపు 200 మీటర్ల వరకు హైట్ ఉంటుంది ఒక్కొక్క టవరు. జీఐడీ టవర్ ఒకటి ఏంటంటే 228 మీటర్ల హైట్ వరకు పెరుగుతుంది.
దీంట్లో కాంక్రీటింగ్ కూడా దాదాపు 9,500 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్‌తో వీటి ఫౌండేషన్స్ అన్నీ కంప్లీట్ చేశారు. ఈ టవర్ 3 ఆపోజిట్‌లో చూడండి ప్రెజెంట్ నాన్ టవర్ ఏరియాలో కూడా ఏంటంటే కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే ఇక్కడ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అలాగే కోర్ వాల్‌కి సంబంధించి సగం వరకు సైడ్ మొత్తం షట్టరింగ్ వేశారు. అలాగే రీఎన్ఫోర్స్‌మెంట్ కూడా కంప్లీట్ అయింది. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో కీలకమైన పనులన్నీ కంప్లీట్ అయిపోవడంతో ఏంటంటే, ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఫ్లోర్‌కి సంబంధించిన పనులైతే స్టార్ట్ చేస్తున్నారు. ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఒక్కొక్క ఫ్లోర్‌ని పైకి లేపుకుంటూ అయితే వెళ్తారు. ఈ ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 10-15 రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అందుకే వీక్లీ వైస్‌గా మనం అప్డేట్ ఇచ్చినప్పుడు వీక్లీ వైస్‌గా ఇక్కడ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ టవర్ 4 ఆపోజిట్‌లో లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకో బ్లాక్ వైపు ఇంకా కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేయాల్సింది. ఇంకా నుండి టవర్ 5 చూడండి. ఇది జీఏడీ టవర్ అంటారు. ఇది చాలా పెద్ద టవర్ అన్నమాట. దాదాపు 228 మీటర్ల వరకైతే ఉంటుంది. ఇక్కడ సగం వరకు ఏంటంటే షట్టరింగ్ వేశారు. ఈ మిగతా సగం కూడా షట్టరింగ్ వేయడం కోసం ఇప్పుడు మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడేంటంటే, ఈ బీమ్స్ ఫిక్స్ చేసుకుంటూ కోర్ వాల్‌కి కనెక్ట్ చేశారు. ఆ కోర్ వాల్ పైనేంటంటే, ఇప్పుడిప్పుడే డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా స్టార్ట్ అయినియి. ఈ టవర్ 5 చుట్టూ చూడండి ఎన్ని బీమ్స్ ఫిక్స్ చేశారో. ఈ 5 ఐకానిక్ టవర్స్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటాయి. ఈ జీఏడీ టవరు దాదాపు 17,02,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడే డక్ షీట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ బీమ్స్ ఫిక్స్ చేసేసారు. ఇటు సగం వరకు బీమ్స్ ఫిక్స్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా చాలా వరకు బీమ్స్ అయితే ఉన్నాయి. ఆ బీమ్స్ కూడా మొత్తం దీని చుట్టూ ఫిక్స్ చేసేసి ఈ డక్ షీట్ వేసేస్తారు మొత్తం. ఇక్కడ ఈ కోర్ వాల్‌కి సంబంధించి కూడా ఇక్కడ షట్టరింగ్ వేసి ఇదంతా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి చూడండి ఇటువైపంతా బీమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క బీమ్‌ని ఈ క్రేన్ సాయంతో పైకి లేపిన తర్వాత అక్కడ ఫిక్స్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ రీసెంట్‌గానే ఒక నోడ్ అయితే ఫిక్స్ చేశారు. మాక్సిమం దీనికి సంబంధించి మొత్తం చుట్టూ నోడ్‌లు ఫిక్స్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఒకటే నోడ్ అయితే ఫిక్స్ చేయాల్సింది. ఈ టవర్ 5 కూడా ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి సంబంధించిన ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ టవర్ 5 చుట్టూ నాన్ టవర్ ఏరియా కూడా చూడండి. గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి N12 రోడ్డు వైపు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు అయితే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇటువైపు ఫ్రంట్ సైడ్ వైపు కూడా ఇంకా రిటైనింగ్ వాల్ అయితే వేయాల్సింది. ఇక్కడ నుండి ఈ 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడండి. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో టవర్ 3 ఒకటే చాలా హైట్ వరకు అయితే వచ్చింది. ఇక్కడ ఎండింగ్‌లో కనిపిస్తుంది టవర్ 1 ఇది. ఈ టవర్ 1 కూడా చాలా వరకు హైట్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ప్రతి వీక్ నేను అప్డేట్ అయితే ఇస్తుంటాను. ప్రతి వీక్ ఇక్కడ వర్క్ పరంగా చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.